వ్యభిచారం దేవునికి నచ్చని పనులలో ఇది భయంకరమైనది. మోసేకి దేవుడిచ్చిన 10 ఆజ్ఞలలో ఇది ముఖ్యమైనది. వ్యభిచారం వల్ల ఎన్నో కుటుంబాలు రోడ్డు మీద పడ్డాయి. భర్త భార్యను, భార్య భర్తను చంపుకోవడం జరుగుతుంది. ఇలాంటి ఒక పనికి మాలిన పనిని సుప్రీంకోర్టు లీగల్ చేసింది. వేరొక పురుషుడు వేరొక స్త్రీ కలిసిన ఏమి కాదని సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. ఇది పూర్తిగా దేవునికి వ్యతిరేకమైన పని. దేవుడు జతపరిచిన వారిని మనుషుడు వేరుపరచకూడదని వాక్యం చెప్తుంటే ఏర్పరచవచ్చు, ఏం కాదని సుప్రీంకోర్టు చెప్తుంది. భార్య భర్తలను కలపాల్సిన కోర్టు అదే భార్య భర్తలను విడదీసింది. ఎందుకు జలప్రలయాలు వస్తున్నాయి? ఎందుకు భూకంపాలు వస్తున్నాయి? ఎందుకు మనుషులు ఘోరంగా చనిపోతున్నారు? ఎందుకంటే దేవుడికి నీచమైనటువంటి కార్యాలు ఎక్కడైతే భయంకరంగా జరుగుతాయో అక్కడ ఇలాంటి ఘోరమైన కార్యాలు జరుగుతూ ఉంటాయి. అప్పట్లో వ్యభిచారం చేసేవారికి ఘోరమైన శిక్ష వేసేవారు. కానీ ఇప్పుడు ఆ కోర్టులే వ్యభిచారాన్ని లీగల్ చేయడం జరిగింది. ఇది యుగాంతానికి గుర్తు.